ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి పరమ ఆదర్శమై అవ్యక్తమైన తర్వాత కూడా బ్రాహ్మణ పరివారానికి తన జీవితం ద్వారా పాలన ఇస్తున్నటువంటి ఆదరణీయులు పూజ్యనీయురాలైనటువంటి దాది ప్రకాష్ మణి గారి గురించి గౌరవనీయులు మనకందరికీ కూడా మురళి యొక్క మహావాక్యాలను అందజేస్తున్నటువంటి రాజు అన్నయ్య గారు తన అనుభవాన్ని ఈ విధంగా పంచుకుంటున్నారు. దాదీజీ 1000 చేతులు కలిగిన సజీవ దేవత అని చెప్పినా అది అతిశయోక్తి కాదు అని రాజు అన్నయ్య గారు అంటున్నారు. దాదీజీ గారి స్వభావం నిజాయితీతో కూడిన చిరునవ్వు మరియు శక్తివంతమైన పవిత్ర ప్రకంపనలు ప్రతి ఆత్మను అయస్కాంతంలా దాదీ వైపు ఆకర్షించేవి. నా జీవితంలోని 36 సంవత్సరాలు దాదీగారితో గడిపే భాగ్యం నాకు లభించింది. బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత దాదీగారు యజ్ఞ పరిపాలనా బాధ్యతలను నిర్వహించారు. వారి నాయకత్వం ఎంత విశిష్టమైనది అంటే వారు ప్రతి సంవత్సరం ఒక కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేయించేవారు. దాదీజీ సంకల్పంలో అంతటి శక్తి ఉండేది. కాబట్టి ఒకసారి సంకల్పం ఉద్భవించగానే అది త్వరగానే వాస్తవ రూపం దాల్చేది. దాదీ ఇలా భావించేవారు, బాబా ఈ సంకల్పాన్ని ఇచ్చారు కాబట్టి అది తప్పకుండా నెరవేరాలి. ఈ దృఢమైన విశ్వాసం ఆధారంగా అన్ని సౌకర్యాలు సహజంగానే సమకూరేవి. ఓం శాంతి భవన్ నిర్మాణం యొక్క ప్లానింగ్ జరుగుతున్న సమయంలో దాదీగారు ఇలా అనేవారు, యజ్ఞంలో మన దగ్గర పెద్ద బడ్జెట్ లేదు, కానీ బాబా 3000 మంది కూర్చునే సామర్థ్యం గల ఒక హాల్ కోరుకుంటున్నారు. అందువలన సోదర సోదరీమణులందరూ రోజుకు కనీసం 4 నుంచి 6 గంటల పాటు రాళ్లను ఇటకలను మోసి మరియు మట్టిని కూడా మోసేటువంటి శారీరక సేవ చేయాలి అని అన్నారు. అంతేకాకుండా దాదీగారే స్వయం రాళ్లను పగలగొట్టేవారు. ఇతరులతో కలిసి వరుసలో నిలబడి వాటిని అందించేవారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందన తెలిపేవారు. అందరికీ టోలీ ఇచ్చేవారు మరియు అందరిలోనూ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పెంపొందించేవారు. ఇదే దాదీగారి యొక్క అద్భుతమైన పాలన. దాదీగారిని కుమార్కా దాది అంటే కుమారుల దాది అని అనేవారు. దాదీ తన హృదయం నుండి నిజమైన ప్రేమను అందించేవారు. అందుకనే చిన్న పని అయినా పెద్ద పని అయినా దాదీ చెప్పిన ఏ పనికి ఎవరూ ఎప్పుడూ నో అని చెప్పేవారు కాదు. దాదీ యొక్క ఒక్క సంకేతం చాలు, కుమారులు కుమారీలు అందరూ కూడా ఏ పని చేయడానికైనా సిద్ధమైపోయేవారు. బొగ్గు ఏరడం కావచ్చు, లాండ్రీలో సేవ చేయడం కావచ్చు, బరువైన ధాన్యపు సంచులను మోయడం కావచ్చు, నిర్మాణ పనుల్లో కూలీల్లా పనిచేయడం కావచ్చు, పాత్రలు కడగడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇలా ప్రతి పనిలోనూ దాదీగారే ముందుండేవారు. అందరిలోనూ ఉత్సాహాన్ని మరియు ఉల్లాసాన్ని నింపుతూ దాదీగారి నాయకత్వంలో ఈ యజ్ఞం ఒక చిన్న సంస్థ నుండి నేటి ఈ విశాల రూపానికి ఎదిగింది. ఇదే మన గౌరవనీయ దాదీగారి యొక్క సమర్థవంతమైన పరిపాలన యొక్క అద్భుతం. నేను మొదటిసారిగా 1971లో మధుబన్కి వచ్చాను. దాదీగారిని మొదటిసారి కలిసినప్పుడు వారు నిజంగానే నాకొక అలౌకిక తల్లిలాగా అనిపించారు. బాబా కుటీరం దగ్గర ఉన్న ఊయలలో నన్ను కూర్చోబెట్టి దాదీ ఎంతో మధురంగా అనేక విషయాలు నాతో మాట్లాడారు. 1972 ఏప్రిల్లో నేను మధుబన్కి వచ్చాను. అప్పటి నుండి దాదీ మరియు దీదీ యొక్క సన్నిహిత సంబంధంతో ఉంటూ నేను ఎంతో ఈశ్వరీయ పాలన పొందాను. దాదీగారు అలుపెరగని సేవాధారి మరియు నిద్రాజీత్ ఆత్మ. 1983లో దీదీ మన్మోహిని అవ్యక్తమైన తర్వాత యజ్ఞంలో స్థూల మరియు సూక్ష్మ సేవల్లో సహకరించే భాగ్యం నాకు లభించింది.
1983లోనే దాదీగారి ప్రేరణతో నేను మురళీ కోసం వరదానం మరియు స్లోగన్ రాయడం ప్రారంభించాను. అలాగే దాదీగారి నుండి పంపబడే పత్రపుష్పును కూడా సిద్ధం చేసేవాడిని. దానిని సవరణ కోసం దాదీ వద్దకు తీసుకువెళ్ళి తుది రూపం ఇచ్చేవాడిని. దాదీగారు నన్ను ఎంతో ప్రశంసిస్తూ ఇలా అనేవారు, "నువ్వు చాలా బాగా రాశావు, వెంటనే పంపించు." దాదీగారు పాండవ్ భవన్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో చాలా తక్కువ విశ్రాంతి తీసుకునేవారు. మధ్యాహ్నం 3 గంటలకు తన గదికి వెళ్ళి సాయంత్రం 4 గంటలకి నన్ను పిలిచి ఇలా చెప్పేవారు, "ఈరోజు దాదీకి చాలా సంకల్పాలు వచ్చాయి, వెళ్ళి వాటిని రాసి అందరికీ పంపించు" అనేవారు. దాదీగారు ప్రపంచ సేవ కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికల యొక్క సంకల్పాలను చేస్తూ ఉండేవారు. కొన్నిసార్లు గ్రామాల్లో నివసించేటువంటి పేద అమాయక పిల్లలకు సేవ చేయాలని సంకల్పాలు చేసేవారు. ఈ విధంగా దాదీ విదేశాల్లో ఉన్నవారైనా, మారుమూల గ్రామాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్నవారైనా అందరికీ కూడా బాబా యొక్క సందేశం అందుతూ ఉండాలని ఎంతో ఉద్దేశ్యపూర్వకంగా బేహద్ భావనతో దాదీ సంకల్పాలు చేసేవారు. ఇంకా దాదీ ఇలా అనేవారు, అందరికీ బాబా యొక్క సందేశం తప్పకుండా అందాలి, వారికి కూడా ఈశ్వరీయ సందేశం అందాలి, ఎవరూ కూడా వారసత్వం నుంచి వంచితులవ్వకూడదు అనేవారు. కొన్నిసార్లు దాదీ బ్రాహ్మణాత్మల యొక్క పురోగతి గురించి ఆలోచించేవారు, కొన్నిసార్లు యజ్ఞ విస్తరణ గురించి ఆలోచించేవారు, మరికొన్నిసార్లు యజ్ఞ రక్షణ మరియు భద్రత గురించి సంకల్పాలు చేసేవారు. యజ్ఞం యొక్క రక్షణ గురించి దాదీ తరచూ ఇలా అనేవారు. ఎలాంటి సంకల్పం వచ్చినా వెంటనే దాదీ నన్ను పిలిచి చెప్పేవారు, "ఇప్పుడు వెళ్ళి దీనిని రాసి ఈరోజే పోస్టులో పంపించు." ఏదైనా సోదరుడు లేక సోదరి అనారోగ్యంతో ఉన్నారని సమాచారం అందితే దాదీ వెంటనే మమ్మల్ని పిలిచి వారికి ఫోన్ చెయ్యమని చెప్పేవారు. దాదీ వారితో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పమని, లేదా వారికి ఉత్తరం రాసి దాదీ యొక్క స్మృతిని పంపమని, అలాగే వారికి ఏదైనా సహాయం అవసరమా అని అడగమని చెప్పేవారు. ఆ సమయంలో దాదీ యొక్క మాతృత్వ స్వభావాన్ని చూడడం నిజంగా ఎంతో ప్రత్యేకంగా అనిపించేది. దాదీగారు ఎప్పుడూ మమ్మల్ని ఏ పనికి బలవంతం చేసేవారు కాదు. అయితే దాదీ తప్పకుండా ఇలా చెప్పేవారు, "దాదీ ఈ తారీఖున ఈ పనిని ప్రారంభిస్తారు, పూర్తి చేయడానికి మీకు సాధ్యమైనంత చెయ్యండి" అని. అప్పుడు అందరూ ఎంతో ప్రేమతో పగలు రాత్రి కష్టపడి నిర్దేశించిన సమయానికి దాన్ని పూర్తి చేసేవారు. ఓం శాంతి భవనం, జ్ఞాన్ సరోవర్ మరియు శాంతివనం దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు. దాదీగారు జ్ఞాన దేవత. దాదీగారితో కలిసి ఉత్తరాలు రాయడానికి కూర్చున్నప్పుడు అమూల్యమైన జ్ఞాన రత్నాలు నిరంతరంగా వెలువడేవి. దాదీగారి అంతరంగంలో ఒక సంపూర్ణ గ్రంథమే ఉన్నట్లుగా అనిపించేది. ఎవరైనా దాదీగారిని కలవడానికి వచ్చినప్పుడు దాదీ వారితో మాట్లాడేవారు. వారు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆపేవారో అక్కడ నుంచే తిరిగి ఉత్తరాన్ని నిర్దేశించడం కొనసాగించేవారు. దాదీగారు తన ఉత్తరాలను వ్యక్తిగతంగా నాకు 16 నుండి 17 సంవత్సరాల పాటు నిర్దేశించారు. దాదీగారి యొక్క జ్ఞాపక శక్తి ఎంతో పదునైనది. యజ్ఞంలోని ప్రతి చిన్న విషయంపై, ప్రతి విభాగంపై దాదీగారికి సంపూర్ణ సమాచారం మరియు అవగాహన ఉండేవి. దాదీగారు ప్రతి ఒక్కరిని వారి పేర్లతోనే పిలిచేవారు. దాదీగారి జ్ఞాపక శక్తి అంత పదునుగా ఉండేది కాబట్టి ఎవరి పేరును ఎప్పుడూ మర్చిపోవడం జరిగేది కాదు. చిన్న సెంటర్ అయినా పెద్ద సెంటర్ అయినా ప్రతి సెంటర్ యొక్క లెక్కలను దాదీ స్వయంగా పరిశీలించేవారు. ప్రతి సెంటర్ యొక్క ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలను దాదీ తన వద్ద ఉంచుకునేవారు. యజ్ఞంలోని ప్రతి సోదరుడు, ప్రతి సోదరి, అలాగే ప్రతి సెంటర్ పట్ల వారు ఎంతో ప్రత్యేక శ్రద్ధను చూపించేవారు. దాదీగారు అనేక స్వరూపాల దేవత.
నేను దాదీ గారిని దుర్గాదేవి స్వరూపంలో కూడా అనుభవించాను. ఎంత దుష్టుడైనా, ఎంత వికారీ స్వభావం కలిగిన వ్యక్తి అయినా దాదీగారి ఎదుటకు వచ్చినప్పుడు వారి యొక్క దృష్టి ద్వారా అతని జీవితంలో పరివర్తన వచ్చేది. అతను దాదీతో, దాదీ, ఇక నుంచి నేను దృఢ సంకల్పంతో వికారాలను విడిచిపెట్టి మారిపోతాను అని వాగ్దానం చేసేవాడు. దాదీజీ యొక్క శీతలత అతనిని క్షమించి భవిష్యత్తు కోసం శక్తినిచ్చేది. ఎవరైనా దాదీగారి ఎదుట అసత్యం మాట్లాడినా, నిజాన్ని చెప్పకపోయినా, లేదా ఏదైనా దాచడానికి ప్రయత్నించినా కొన్నిసార్లు దాదీ వారికి కాళికాదేవి స్వరూపంలో దర్శనమిచ్చేవారు. ఆ సమయంలో దాదీ జీవితంలో ప్రేమ మరియు నియమాల మధ్య, అంటే లవ్ అండ్ లా మధ్య ఉన్న అద్భుత సమతుల్యత చూడదగినదిగా ఉండేది. దాదీగారి ఎదుట అబద్ధం చెప్పే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అలాంటి ఎన్నో దృశ్యాలను నేను స్వయంగా చూశాను మరియు అనుభూతి చేసుకున్నాను. ఆగస్ట్ 25న కొందరు సీనియర్ బ్రదర్స్, దాదీలు మరియు నేను కలిసి దాదీని అవ్యక్త దేవదూతగా మారడం ప్రత్యక్షంగా చూశాము. ఆ సమయంలో దాదీ తన శక్తులన్నిటినీ మాలో నింపి సంపూర్ణత మరియు మహిమాన్విత కార్యాన్ని మరింత వేగవంతం చేయడానికి సూక్ష్మలోకానికి ఎగిరిపోయినట్లు నాకు అనిపించింది. మన దాదీ ఇప్పటికీ మనతోనే ఉన్నారు మరియు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. దాదీ అందించిన పాలన, వారి బోధనలు, వారి యొక్క ఉదార హృదయం, మధురమైన మాటలు, యౌవనోత్సవంతో నిండిన ఉత్సాహం, నిజాయితీతో కూడిన చిరునవ్వు మరియు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకువెళ్లాలనే దాదీ యొక్క నిజమైన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ అనుభవాలన్నీ వింటున్నప్పుడు మనందరి ఎదురుగుండా ఆ మహాత్మురాలైనటువంటి దాదీ గారు సాక్షాత్కారం అవుతూ ఉన్నారు. వారి యొక్క ఆశీర్వాదం యొక్క చెయ్యి మన మీద ఉన్నట్టుగా మనకి అనుభవం అవుతుంది. ఇది రాజు అన్నయ్య గారు మనకు అందించినటువంటి మహత్తరమైన అనుభవం. ఓం శాంతి.